మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి మనం వరల్డ్ మ్యాప్ చెప్పుకోవడం జరిగింది దీని ముందు. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఇండియా మ్యాప్ పొలిటికల్ చెప్తాను. 28 స్టేట్స్ ఉన్నాయి మనకి, అలాగే 8 యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. సో నేను మ్యాప్ చేస్తాను, జాగ్రత్తగా గమనించి మీరు కూడా మ్యాప్ పాయింటింగ్ తీసుకొని వీడియో ఓపెన్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా మ్యాప్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడదాం మనం. సో సౌత్ నుంచి తీసుకెళ్తాం. సో ఇటువైపు మనకి ఇక్కడ మన ఇండియా చూసుకున్నట్లయితే బౌండరీస్ అనేవి 3 సీస్ అనేవి ఉన్నాయి. ఇటువైపు వచ్చేసి మనకి బే ఆఫ్ బెంగాల్, ఇటువైపు వచ్చేసి అరేబియన్ సీ. సో సౌత్లో వచ్చేసి ఇండియన్ ఓషన్. సో ఈస్ట్ వైపు వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఉంది, వెస్ట్ వైపు వచ్చేసి అరేబియన్ సీ ఉంది, సౌత్ వచ్చేసి మనకి ఇండియన్ ఓషన్ అనేది ఉంది. సో 3 వైప్స్ కూడా మనకి సీసే ఉంది, సీ వాటర్ అనేది ఉందన్నమాట. సో మనకి పైన అనేది నార్త్ ఏముంది అంటే కనుక హిమాలయస్ ఉన్నాయి. నార్త్ బౌండరీగా ఇండియాకి ఏమున్నాయి అంటే కనుక హిమాలయస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన స్టేట్స్ అనేవి చూద్దాము. సో ఇటువైపు చూసుకున్నట్లయితే సౌత్లో ఇది మనకి తమిళనాడు. జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ అవ్వండి, తమిళనాడు. సో దీనికి ఆపోజిట్లో ఉండేటువంటి మీకు బౌండరీస్ మ్యాప్ చెప్పడానికి ముందు రీజన్ ఏంటంటే ముందు మీరు పర్టికులర్గా క్లియర్గా ప్రాక్టీస్ అయితే అప్పుడు అవుట్లైన్ మ్యాప్లో చాలా నీట్గా ప్రిపేర్ కాగలరు అనమాట. సో ఇది తమిళనాడు, ఇది వచ్చేసి కేరళ. నెక్స్ట్ ఇక్కడ తమిళనాడు ఈ మీదన ఏముంది అంటే కనుక మన స్టేట్ ఏపీ అనమాట. సో నెక్స్ట్ ఏపీకి ఇటువైపు ఇది కర్ణాటక. మీకు షార్ట్ కట్లో రాస్తున్నాను, సో మొత్తం పేరు రాయడానికి ఇక్కడ లేదు కాబట్టి కర్ణాటక కే. సో కర్ణాటక. ఇది వచ్చేసి మహారాష్ట్రకి కర్ణాటకకి మనకి ఇక్కడ చిన్న ఇలా బౌండరీ ఉంది చూసారు, ఇది గోవా అన్నమాట. ఇది గోవా. నెక్స్ట్ ఇలా చూసుకున్నట్లయితే కనుక సో ఏపీ పైన ఇది ఒడిస్సా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీ నుంచి విడిపోయినటువంటి స్టేట్ ఏంటి? తెలంగాణ. కాబట్టి ఏపీ పైన ఉండే స్టేట్ ఏంటంటే ఇది తెలంగాణ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది క్లియర్గా మీరు చాలా సింపుల్గా ఐడెంటిఫై చేయగలరు, అంటే యూ క్యాన్ ఐడెంటిఫై వెరీ ఈజీలీ. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ చూసారు స్పిల్ట్ అయినట్టు ఉంది, ఇది గుజరాత్. ఈ స్పిల్ట్ అయినట్టు ఉన్నటువంటి స్టేట్ ఏంటి? గుజరాత్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మధ్యప్రదేశ్ నుండి విడిపోయినటువంటి స్టేట్ ఏంటంటే కనుక ఛత్తీస్గఢ్. షార్ట్కట్లో రాస్తున్నానమ్మా, ఛత్తీస్గఢ్ అనమాట. నెక్స్ట్ ఇలా మనం పైకి వచ్చినట్లయితే కనుక ఈ రెండు కూడా యూనియన్ టెరిటరీస్. సో నేను తర్వాత చెప్తాను యూనియన్ టెరిటరీస్ అనేవి. స్టేట్స్ అనేవి చూద్దాం. ఇది వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్, ఇది వచ్చేసి పంజాబ్, దీని కింద వచ్చేసి హర్యానా. సో పంజాబ్కి హర్యానాకి మనకి ఉమ్మడి క్యాపిటల్ అనేది ఉంది, అది చండీగఢ్. అలాగే అది యూనియన్ టెరిటరీగా కూడా ఉంది. మీకు యూనియన్ టెరిటరీస్ చెప్పినప్పుడు సపరేట్గా మీకు చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉత్తరాఖండ్, ఇది యూపీ. అంటే యూపీ నుంచి విడిపోయిందే ఉత్తరాఖండ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి రాజస్థాన్, అక్కడ డిజర్ట్ కూడా ఉంది, సో రాజస్థాన్. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి ఇది బీహార్. మళ్ళీ బీహార్ నుంచి విడిపోయిన స్టేట్ ఏంటంటే జార్ఖండ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి నైబరింగ్ కంట్రీస్, ఇది బంగ్లాదేశ్, దీని పక్కన ఉన్నది వెస్ట్ బెంగాల్. ఆ స్టేట్ వెస్ట్ బెంగాల్ అనమాట. నెక్స్ట్ ఇంక ఇటువైపు మనకి 7 సిస్టర్స్ అని చెప్తాము, ఈశాన్య రాష్ట్రాలు అనమాట. సో అవి ఎక్కడున్నాయి అనేది చూద్దాం. ఇది వచ్చేసి సిక్కిం. సో ఇక్కడ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఏపీ అనే రాస్తున్నాను కానీ ఇక్కడ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఏపీ అంటే కనుక అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో దీని కింద ఉన్నది అస్సాం. సో మళ్ళీ దీని కింద ఉన్నది మేఘాలయ, అంటే బంగ్లాదేశ్ పైన ఉంటుంది అనమాట మేఘాలయ అనేది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ. సో ఇలా చూసుకున్నట్లయితే కనుక ఇది నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఇది త్రిపుర అనమాట. చూడండి ఇక్కడ సిక్కిం అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో ఎందుకంటే ఇది సపరేట్గా ఉంది, కరువులా ఉంది. ఇది వచ్చేసి భూటాన్, ఇదేమో నేపాల్, ఈ మధ్యలో ఇది బంగ్లాదేశ్, ఇక్కడ ఉందన్నమాట సిక్కిం అనేది. అక్కడ మిక్స్డ్ కల్చర్ కూడా మనం చూడవచ్చు. సో ఇలా వచ్చేసరికి ఇదేమో అరుణాచల్ ప్రదేశ్, దాని కింద ఉన్నది నాగాలాండ్, సో దాని కింద ఉన్నది మణిపూర్, ఇక్కడ ఉన్నది మిజోరాం, మణిపూర్ కింద ఉన్నది మిజోరాం అన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ బంగ్లాదేశ్లో ఇంకొక కరువు ఉంది చూసారా, ఇది త్రిపుర. సో మొత్తం ఎన్ని స్టేట్స్ వచ్చాయి అంటే కనుక మొత్తం మనకి 28 స్టేట్స్ అనేవి వచ్చాయన్నమాట. యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి అంటే కనుక 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో అవేంటో మీకు చూపిస్తాను. సో ఇవి అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేయకముందు మీరు ఏం చేస్తారంటే వీడియో పాజ్ చేసి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ చూడండి అమ్మ ఒకసారి. మనకి యూనియన్ టెరిటరీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటే కనుక 8 ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఐలాండ్స్ ఉన్నాయి చూసారా బే ఆఫ్ బెంగాల్లో, ఇవి వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు చిన్నగా ఉంటాయి చూడండి, ఇక్కడ లక్షద్వీప్స్ అన్నమాట. ఇక్కడ చిన్న ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవేమో లక్షద్వీప్స్. ఇవి లక్షద్వీప్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి కరెక్ట్గా మీరు ఢిల్లీ ఐడెంటిఫై చేయాలి అంటే అది మీకు నేను అవుట్లైన్ మ్యాప్లో అయితే కనుక ఈ కరువు నుంచి ఒక లైను, ఇలా ఈ కరువు నుంచి ఒక లైను గీస్తే ఇక్కడ మీకు ఒక పాయింట్ అనేది వస్తుంది అన్నమాట. సో అక్కడ మీరు ఈజీగా ఢిల్లీని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఢిల్లీ అన్నమాట, ఇది ఢిల్లీ. నెక్స్ట్ ఇందాక పంజాబ్ హర్యానాకి కామన్ క్యాపిటల్ ఉందని చెప్పాను కదా, సో అది కూడా యూనియన్ టెరిటరీగా చేయడం జరిగింది. ఇది చండీగఢ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది స్టేట్లా ఉండేది, కానీ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అనమాట. నౌ జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. అవేంటంటే కనుక లడక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. లడక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు వచ్చి చూడండి, 1 2 3 4 5 6 అంటే ఇంకా 2 రావాలి మనకి. ఇక్కడ ఏంటంటే కనుక దాద్రా నగర్ హవేలీ, నెక్స్ట్ వచ్చేసి డయ్యూ డామన్, ఇవన్నీ కలిపేసి ఒక యూనియన్ టెరిటరీగా చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఒకటే, దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్ అనమాట. ఇవన్నీ కలిపి ఒక యూనియన్ టెరిటరీగానే చేయడం జరిగింది. లాస్ట్ వన్ ఏంటంటే కనుక మనకి పుదుచ్చేరి. లాస్ట్ వన్ ఏంటి, సారీ ఇక్కడ పుదుచ్చేరి అనమాట. ఇవి మనకి 8 యూనియన్ టెరిటరీస్ అనమాట. ఒకసారి చూడండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్స్, పుదుచ్చేరి అండ్ దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్ మొత్తం ఒకటే. ఇక్కడ చండీగఢ్, ఢిల్లీ, లడక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వేరే వీడియోలో కలుద్దాం.